ఈ మధ్య వికసిత్ భారత్ అని మన ఒక యాత్ర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాత్ర నడుస్తూ ఉంది. ప్రతి గ్రామానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేరుతుంది. ఎవరెవరికైతే కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఇప్పటివరకు అందలేదు వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోవచ్చు. అక్కడిదక్కడనే ఆన్లైన్ ఎంట్రీ అయిపోతుంది. ఏమైనా మిస్ అయితే ప్రజలకు మిస్ అయితే గ్రామంకి ఆ బండి వచ్చినప్పుడు మోదీకి గ్యారంటీకి గాడి వచ్చినప్పుడు మిస్ అయితే మర్నాడో లేదా ఆ మర్నాడో పంచాయత్ సెక్రటరీకి దగ్గరికి వెళ్ళి మీ అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ వివిధ స్కీమ్స్ అన్నిట్లో కూడా జన్ధన్ యోజన, సుకన్య యోజన, ఇట్లా ఇన్సూరెన్స్లు అనేకం సుమారు 12-13 ప్రజలకి బాగా ఉపయోగపడే ఇల్లు, హెల్త్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి కిసాన్ సమ్మాన్ నిధి, రైతులకు సంబంధించి కిసాన్ క్రెడిట్ కార్డులు, సాయిల్ టెస్ట్ కార్డులు, ఇటువంటివి అనేకం కూడా స్కీమ్స్ మీ గడప దగ్గరకు వస్తుంది కేంద్ర ప్రభుత్వం. దీనికి లిమిట్ లేదు. దీనికి ప్రతి పేద భారతీయుడికి, ప్రతి అర్హుడైన భారతీయ పౌరసత్వం ఉన్న వాళ్ళకి ఈ స్కీమ్స్ అన్నీ వర్తింపజేయడానికి ఈ కార్యక్రమం మొదలుపెట్టిండ్రు. ఇది 16 డిసెంబర్ నాడు ప్రారంభమైంది. ప్రతి గ్రామానికి సుమారు నా పార్లమెంట్ నియోజకవర్గంలో సుమారు 800 గ్రామాలకి మోడీకి గ్యారంటీకి గాడి చేరుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంబడొస్తారు. స్ట్రీట్ వెండర్ లోన్ 10,000 రూపాయలు ఇస్తారు. పూలు పండ్లు అమ్ముకునేటోళ్ళు బండ్ల మీద వాళ్ళకి 10,000, వాళ్ళు రిటర్న్ కడితే 25,000 ఇస్తారు, రిటర్న్ కడితే 50,000 ఇస్తారు. అట్లే ముద్రా లోన్లు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. విశ్వకర్మ యోజన నడుస్తూ ఉన్నది. ఇంకోవైపు చేతి వృత్తి వాళ్ళకి సుమారు 100కు పైన కుల వృత్తులకి, బీసీ కులాలకి ప్రత్యేకంగా 3 లక్షలు ఇస్తారు. వ్యాపారం పెట్టుకొని రిటర్న్ కడితే 10 లక్షలు ఇస్తారు. అది వాపసు కడితే 25 లక్షల దాకా ఇస్తారు. అది వాపసు కడితే 50 లక్షలు కూడా ఇస్తారు. గతంలో తెలంగాణలో చాలా కేంద్ర ప్రభుత్వం తీసుకొని సంక్షేమ కార్యక్రమం అమలు కాలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యి సుమారు 20 రోజులు అవుతుంది. వాళ్ళు కూడా వాగ్దానాలు చేసిండ్రు. వాళ్ళు కూడా ఇందిరమ్మ పేరు మీద ఇల్లు కట్టిస్తామన్నారు. సో ఆవాస్ యోజన వినియోగించుకోకుండా కేంద్రం యొక్క ఆవాస్ యోజన పథకం ఎక్కడైతే 4 కోట్ల పైన ఇల్లు కట్టిండ్రు మోదీ గారు, ఆ పథకం వినియోగించుకోకుండా ఇది కట్టగలుగుతారని నేను అనుకోను. కాబట్టి కేంద్రం నుంచి వచ్చే నిధులు సద్వినియోగం చేసుకుంటారనే రేవంత్ రెడ్డి గారు నేను అనుకుంటా ఉన్నా. ఇంకోటి, రాజకీయాలు పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా ప్రజలకి మనం మేలు చేసుకోవాలా. వీలైనంత వరకు కేంద్ర సహాయం లేకపోతే రేవంత్ రెడ్డి గారి ఏదైతే శ్వేతపత్రం విడుదల చేసిందో ఆయన ప్రభుత్వం, దాన్ని బట్టి అర్థమవుతుంది కేంద్ర ప్రభుత్వ సహాయం లేకపోతే పూట గడవడం కష్టంగా వాళ్ళే ప్రకటించినట్టు అయింది అది.